గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. పొగాకు రైతులకు సంబంధించి బాసటగా నిలబోతున్నారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా పరిశీలించారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది? గతంలో చూశారు అనేక విధాలుగా నష్టపోతున్నటువంటి ప్రతి రైతు కూడా అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉంది. ఇప్పుడు ఈ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గడిచినటువంటి 2 సంవత్సరాలుగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక వ్యవసాయ ఆధారిత పంటలన్నింటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది లేదు. ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు. అలాగే మార్కెట్ ద్వారా పొగాకు రైతులకి కాపాడాలనేటువంటి తపన ఆలోచన అనేటువంటి ప్రభుత్వానికి లేదు. గత నెల 22వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి పొగాకు రైతులకు సంబంధించినటువంటి టొబాకో బోర్డ్స్ నుంచి వచ్చినటువంటి రైతు సంఘాలు అలాగే కొంతమంది ప్రముఖులతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం అయినప్పుడు దానికన్నా ముందు గత నెల 7వ తారీఖున జంగారెడ్డిగూడెంలో కూడా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం జరిగింది. పొగాకు రైతులంతా కూడా రోడ్డు ఎక్కిపోయారు. దాదాపు 10,000 మంది పైచిలకు రోడ్డు ఎక్కి నిరసన తెలియజేయడం, ఇవన్నీ వారి దృష్టికి వచ్చిన తర్వాత ఈ మరో వారం 10 రోజుల్లో సీజన్ కూడా ముగిసిపోతుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. రేపు 15వ తారీఖు దాటితే కర్ణాటకలో సీజన్ మొదలైతే ఇక్కడ ఉన్నటువంటి రైతు పొగాకు రైతుకు సంబంధించినటువంటి పంట అంతా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 300 రూపాయలు వారికి పెట్టుబడి ఖర్చు అవుతూ ఉంది. కానీ వచ్చేటువంటిది కేజీకి 200 వస్తుంది. అంటే 100 రూపాయలు రైతు నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ రకంగా వారిని ప్రభుత్వం కాపాడేటువంటి ఆలోచన చేయట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి రేపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు దేవరపల్లి విచ్చేస్తూ ఉన్నారు. రేపు ఇక్కడ టొబాకో బోర్డులో ఉన్నటువంటి రైతులతో వారు చర్చిస్తారు. అనంతరం ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకొస్తూ వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. మొన్న భీమవరంలో ఆక్వా విషయంలో కానీ, గతంలో గుంటూరు మిర్చి విషయంలో కానీ, లేదా దానికి ముందు కూడా గతంలో ఒంగోలు వెళ్ళినప్పుడు పొగాకు రైతుల విషయంలో కానీ, ఏదైనా సరే ఈరోజు రాష్ట్రంలో ఏ పంట సాగు చేసేటువంటి రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర కానీ ప్రభుత్వం నుంచి సాయం కానీ లేదనేటువంటిది రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఈ రాష్ట్రంలో మరొకరు చెప్పుకునేటువంటి నాదుడు కూడా లేడు. సో అందుకనే రేపు ఈ పర్యటన ప్రభుత్వం కళ్ళు తెరిపించేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సో డెఫినెట్గా పొగాకు రైతులు దాదాపు 1,00,000 మంది, 4 లక్షల జనాభా, 1,00,000 మంది రైతులు, 2.5 లక్షల హెక్టార్లు. సో ఇదంతా కూడా రేపు వారికి మేలు జరిగేటువంటి విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే మేము 10 రూపాయలు పెంచామంటూ ప్రచారాలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అనగానే ఏ విధంగా చూస్తారు? ఇలాంటి ఈ గోపాలపురం నియోజకవర్గం అనేది మెట్ట ప్రాంతం అండి. ఇక్కడున్న రైతులందరూ కూడా ఎక్కువ శాతం పొగాకునే పండిస్తూ ఉంటారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు పొగాకు రైతులు పండించిన పంటకి వారు పెట్టిన పెట్టుబడికి ఎక్కడా కూడా రైతుకి ఎటువంటి కూడా వారి పడిన కష్టానికి కూడా ఎక్కడా కూడా ఫలితం లేకుండా పోయింది. మేము ఇక్కడ ఇదే టొబాకో బోర్డు దగ్గర దేవరపల్లిలో 2 నెలల క్రితం ఇక్కడ రైతుల పక్షాన ధర్నా చేయడం జరిగిందండి. అయినా కూడా ఏమాత్రం స్పందన లేదు. అలానే ఈ మధ్య కాలంలోనే జంగారెడ్డిగూడెంలో కూడా పెద్ద ఎత్తున వారు కూడా ధర్నా చేయడం జరిగింది. అంతకుముందు ఒంగోలులో కూడా రైతులందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇక్కడ ఇలా పొగాకు రైతులందరూ కూడా నష్టపోతున్నామని రకరకాల విధానాల్లో ప్రభుత్వానికి తెలియచేయడానికి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బాధని తెలియచేస్తున్నా కూడా ప్రభుత్వం ఎక్కడ స్పందించట్లేదు. ఈ రోజున ఈ పొగాకు రైతుల యొక్క కష్టాన్ని ఈ మధ్య కాలంలోనే జగనన్న వారి సెంట్రల్ ఆఫీస్లో మరి వారితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళకి అండగా ఉండేదానికి ప్రభుత్వాన్ని నిలదీసేదానికి రేపు ఇక్కడికి గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలానికి రాబోతున్నారండి. ఖచ్చితంగా మరి జగనన్న వస్తున్నారు అనేసరికి ఎప్పుడైతే తాడేపల్లిలో మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ జరిగి ఈ మధ్య కాలంలో 10 రూపాయలు పెంచడం జరిగిందండి. ఈ 10 రూపాయలు అంటే ఏది రైతులకి ఏదో కంటి తుడుపు చర్యగా వాళ్ళు చేపడుతున్నారే తప్ప రైతుకి నిజమైన న్యాయం అనేది చేయట్లేదు. ఈ రోజున ఈ సీజన్లో ఇప్పటి వరకు కూడా ఇంత లోయెస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడూ లేదండి. ఈ 265 రూపాయలు అనేది ఎప్పుడూ లేదు. కనుక రైతులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రభుత్వం గుర్తించాలి. అది గుర్తించట్లేదు. కనీసం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వారి పక్షాన్ని ఎక్కడ అసెంబ్లీలో కానీ లేదా వేరే వాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఈ ప్రస్తావన తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసే ప్రయత్నం కూడా వారు చేయట్లేదు అనేది రైతుల యొక్క ఆవేదన అండి. కనుక ఈ రోజున మరి రేపటి రోజున జగనన్న రాబోతున్నారు. మరి జగనన్న పర్యటన ఇక్కడ వచ్చి రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. పొగాకు బేళ్లు రోడ్ల మీద పోసి తగలబెట్టిన సంఘటనలు 20 ఏళ్ళు ఎప్పుడైనా చూసారు మీరు? కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే రైతులకి వచ్చేటటువంటి సమస్యల రీత్యా మరి మనం
కోనసీమ ప్రాంతంలో క్రాప్ హాలిడే కావచ్చు, లేకపోతే మామిడి రైతులు తీసుకొచ్చి మామిడి పళ్ళని రోడ్ల మీద వేయడం, ఈ రకంగా టొబాకో రైతులు కూడా వారి యొక్క పంటని దిగుబడిని తీసుకొచ్చి రోడ్ల మీద వేయడం అనేటువంటి చూస్తూ ఉంటాం మనం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా వ్యవసాయానికి వ్యతిరేకి, ఏ రోజు కూడా రైతు పక్షపాతి కాదు అతను. కాబట్టే రైతులకి ఈ రకమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవాళ మనం చూస్తే ఒక కేజీ పొగాకు 250 రూపాయలకి అమ్ముడవుతూ ఉంటే ఒక కేజీ నుంచి సుమారుగా 1000 సిగరెట్లు తయారు చేయొచ్చు. ఒక సిగరెట్లో 0.70% గ్రాములని ఒక సిగరెట్కి ఉపయోగిస్తారు తయారీలో. అంటే ఒక కేజీ నుంచి సుమారుగా 1000 సిగరెట్లు తయారైతే 1000 సిగరెట్ల తాలూకా కాస్ట్ మనం గమనిస్తే దాదాపుగా 30,000 40,000 రూపాయలు. అంటే ఒక సిగరెట్ 30 రూపాయలు 40 రూపాయలు యావరేజ్గా 1000 సిగరెట్లు 30 నుంచి 40,000 రూపాయలు పెట్టి మార్కెట్లో బయట అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్న తరుణంలో ఈ 40,000 రూపాయల్లోని ప్రభుత్వానికి 62.5% వివిధ పన్నుల రూపంలో జిఎస్టీయో లేకపోతే ఎక్సైజ్ డ్యూటీయో ఇట్లా వివిధ పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తూ ఉంటే, మరో పక్కన ప్యాకింగ్కో లేకపోతే ప్రాసెసింగ్కో ఒక 5% ఖర్చు అయితే 12.5% ఏమో మార్కెటింగ్కి లేకపోతే కమిషన్ల రూపంలోని రవాణాకి ఖర్చు అవుతూ ఉంటే 18.5% ఎవరైతే కంపెనీలు ప్రొడక్షన్లు చేస్తున్నారో ఐటీసీలు వంటి కంపెనీలకి 18% నెట్ ప్రాఫిట్లు వాళ్ళు గెయిన్ చేస్తూ ఉంటాయి. కేవలం రైతుకు మాత్రం కనీసం 1% కాదు కదా, 0.5% కూడా, అంటే 0.5% కూడా వాళ్ళకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే 5 నెలల పాటు పంట నారు వేసి వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుని మళ్ళీ దిగుబడి వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళి బ్యారన్లో క్యూరింగ్ చేసి గ్రేడింగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద పెడితే కేవలం ఒక కేజీకి 250 రూపాయల లోపు, 200, 170, 180 రూపాయలకు అమ్ముడవుతూ ఉన్న పరిస్థితి. దాన్నే తిరిగి మళ్ళీ మార్కెట్లో 40,000 రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు ఈ కంపెనీలు కావచ్చు లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు. ఇది చాలా అన్యాయం. ఖచ్చితంగా రైతుకి కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా రైతులకి ఏది కష్టం వచ్చినా డెఫినెట్గా వారి తరపున నిలుస్తుంది. ఈవేళ మన సినిమా థియేటర్లోని పోస్టర్ల మీద లేకపోతే సిగరెట్ పెట్టెల మీద చూస్తూ ఉంటాం, పొగ తాగకండి హానికరం మరణాంతకమనో ఇట్లా చూస్తూ ఉంటాం. ఇప్పుడు అది తీసేసి ఈ పొగాకు పండిస్తే చాలు చనిపోతారు, లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి బోర్డులు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవమని అడుగుతా ఉన్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు 5వ తేదీ నాడు ఈ దేవరపల్లి బోర్డుకి వస్తూ ఉన్నారు. డెఫినెట్గా రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున వారితో పాటు అడుగులో అడుగు వేస్తారు. ప్రభుత్వానికి కనుపిప్పు జరిగేలా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా తెలియదు. కేజీకి 150 రూపాయలు నష్టపోతున్నాం, ఆదుకోండి మహాప్రభు అన్న పట్టించుకోవట్లేదు చూస్తారు. ఏమంటే దేశాన్ని వెన్నుముక రైతుని గొప్పలు చెప్పుకుంటారు తప్ప కూటమి ప్రభుత్వం చేసేది ఏమి లేదు. ఈ పరిస్థితి ఎప్పుడు గతంలో వచ్చినప్పుడు కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ అప్పుడు 500 కోట్లు వెచ్చించి ఎస్టీసీ ద్వారా పొగాకు కొనిపించిన బాబుతుంది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన మార్కెట్ ద్వారా కొనిపించారు. కానీ వీళ్ళకి ఏమి రైతు పక్షాన ఏం పడతలేదు, ఏం పట్టించుకోవట్లేదు. కానీ వాళ్ళ ఏదైతే రైతు నష్టపోతుందో ఆదుకునే విధానంగా వాళ్ళ ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో పాటు టైప్లో కేంద్రం కూడా ఉంది. వాళ్ళ టొబాకో రైతు దగ్గర నుంచి సుమారుగా వీళ్ళ సెస్ ద్వారా ఏంటి సుమారు వేలాది కోట్లు అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ తీసి మన రైతుకి ఇచ్చుకుంటే ఆదుకునే పరిస్థితి ఉంటుంది. కానీ టోటల్గా ఈ కూటమి ప్రభుత్వం ఇదేం చేయడం లేదు. చెప్పండి, ఏం చూస్తారు? ఇప్పటికే పొగాకు రైతులుగా ఆత్మహత్యలు చేశారని అని చెప్పి అంటున్నారు. ఒక బేరానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఒక బ్యారన్ వచ్చేసరికి సుమారు 14 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. బ్యారన్కి అయితే ఏమి, లేకపోతే అద్దెలు అయితే మొత్తం కూడా దాంట్లో సగం కూడా వచ్చే పరిస్థితి రోజు లేదు. ముఖ్యంగా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి ధైర్యం కల్పించడానికి, భరోసా కల్పించడానికి, నేనున్నాను మీకు, మీరు ధైర్యంగా ఉండని చెప్పడానికే జగన్ గారు వస్తున్నారు. జగన్ గారిని చూసిన రేట్లు పెరుగుతాయని చెప్పి రాజులు కూడా ఆశిస్తున్నారు. తప్పకుండా కూటమి కళ్ళు తెరిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు క్షేత్రస్థాయిలో కూడా ఏదైతే రైతాంగం సంబంధించినటువంటి పడుతున్నటువంటి కష్టాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో విని రేపు కూటమి సర్కారుకి సంబంధించి కళ్ళు తెరిపించే విధంగా కూడా రేపొద్దున ఇక్కడ ఉన్నటువంటి దేవరపల్లికి సంబంధించిన పర్యటన ఉండబోతుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఎప్పటికైనా కానీ పొగాకు రైతులను ఆదుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసిన బస్సు కూడా కనబడుతుంది.